రెండో విడత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించిన సిబిఎన్ఆర్ ట్రస్ట్ అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని 250 మంది మహిళలకు 4 సెంటర్లలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన చవ్వ ఆదినారాయణ రెడ్డి సిఏఎన్ఆర్ ట్రస్ట్ వారు ఈ ప్రారంభోత్సవాన్ని ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ అనంతపురం మాజీ పార్లమెంట్ సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి చేతుల మీదుగా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను యాడికి పట్టణంలోని కోటవీధి పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర కొండ కింద బోయి వీధి మెరిగిన బై శివాలయం దగ్గర చౌడేశ్వరి కాలనీ 5వ నెంబర్ స్కూల్ దగ్గర కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. సిఏఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ చవ్వ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాల వల్ల కుటుంబంలో మహిళలు తమ వంతు ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగపడుతుందని, సదుద్దేశంతో మా నాన్న పేరు చవ్వ ఆది నారాయణ రెడ్డి చనిపోయి 2 సంవత్సరాలు కావడంతో ఆయన జనాల్లో బతికి ఉండేలాగా ఆయన పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ చైర్మన్ చవ్వ గోపాల్ రెడ్డి మీడియాతో తెలిపారు. ఈరోజు శిక్షణా కేంద్రాల ప్రారంభోత్సవానికి వచ్చిన మహిళల్లో మరికొందరు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయమని ట్రస్ట్ చైర్మన్ గోపాల్ రెడ్డిని అడగా సంక్రాంతి పండుగ పోయిన తర్వాత మరికొన్ని సెంటర్లను ఏర్పాటు చేస్తామని, యాడికి మండల విద్యార్థులు ఖాళీగా ఉన్న సమయంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ పొందాలని తెలిపారు. చవ్వ ఆదినారాయణ రెడ్డి మా నాన్నగారి పేరుతో ట్రస్ట్ ఓపెన్ చేసి, మా నాన్నగారు సుమారు 2 సంవత్సరాల క్రితం చనిపోయి ఆయన జ్ఞాపకార్థకంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఆ ట్రస్ట్ వలన మనం ప్రజలకు పబ్లిక్కు గుర్తుండేటువంటి పనులు ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో కొంతమంది పెద్దలను ఆలోచన చేయడం వలన మహిళలు ఎక్కువ నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళకు వృత్తి నేర్పిస్తే వాళ్ళ జీవనోధారం పైన వాళ్ళు ఉంటున్నారు అనే ఉద్దేశంతో ఫస్ట్ ట్రస్ట్లో ఒక భాగంగా కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ నేర్పిస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చేసి యాడికిలో స్టార్ట్ చేయడం అనేది. ఫస్ట్ గత నెలలో ఒక 6 సెంటర్లు ఓపెన్ చేసినాం. 6 సెంటర్లు ఓపెన్ చేసినప్పుడు మరీ కొంతమంది మహిళలు ముందుకొచ్చి మాకు కూడా సెంటర్ అయితే బాగుంటుందని అని రిక్వెస్ట్ చేయడం వలన మరీ ఈరోజు 4 సెంటర్లు ఓపెన్ చేయడం పడింది. 4 సెంటర్లు కూడా ఒక్కొక్క సెంటర్లో 80, 90, 100, 110 అట్లా రేంజ్లో ఉన్నారు. ఇంకా ఈరోజే ఓపెన్ చేసినాం కాబట్టి 100-120 వరకు ఒక సెంటర్కి వచ్చే ఆలోచనలో ఉంది. ఈరోజు ఈ ఓపెనింగ్ చేసిన రోజు ఈరోజు కూడా మరీ కొంతమంది మహిళలు వచ్చి అన్న మా ఏరియాలో పెడితే బాగుంటుంది, మా ఏరియాలో ట్రస్ట్ సెంటర్ ఏర్పడితే బాగుంటుంది మరీ కొంతమంది అడిగినారు. వారికి కూడా ఈరోజుగా తగు నిర్ణయం తీసుకుని వీలున్న వరకు ఎన్ని సెంటర్లు వీలుంటే అన్ని సెంటర్లకు మినిమం 80 మందికి తగ్గకోకుండా సెంటర్కి వస్తే కొంతమంది టీచర్లకు ఈరోజు చెప్పడం జరిగినది. చూస్తాం పండగ పోయినాక మరి ఒక 4 సెంటర్లో 5 సెంటర్లో ఎన్నైనా కానీ జనాభాను బట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకి తగ్గట్టుగానే మనం సెంటర్లు చేస్తాం. కానీ మనం ఇష్టం వచ్చినట్టు మనం ఇన్ని చేయాలని ఆలోచన లేదు. కానీ పండగ పోయినాక కొంతమంది ఇప్పుడే చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సెంటర్లు మాకు ఇన్ని కావాలని రేపు మొన్నడు లిస్ట్ ఇస్తామన్నారు. మరి ఒక 4 సెంటర్లు కానీ 5 సెంటర్లు కానీ పెట్టి యాడికి ప్రతి ఏరియా ఏ ఏరియాలో జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకి అతి దగ్గరలో ఒక 200-300 మీటర్ల దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ట్రస్ట్ ట్రైనింగ్ ఇచ్చేకి ఏర్పాటు చేస్తున్నాం. మ్యాక్సిమం ఈ నెల ఆఖరికి యాడికి ఫుల్ పజ్జిగా అన్ని ఏరియాలలో కంప్లీట్ చేసి అన్ని ఏరియాలకు అంతమంది మహిళలకు ఇబ్బంది లేకోకుండా ఎంతమంది అయితే ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారో ఈ నెల ఆఖరి వరకు ఎంతమంది అయితే అంతమందికి ఇది క్లోజ్ చేస్తాము ఈ సంవత్సరానికి. కానీ నెక్స్ట్ మరి ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళా ఒక విడతగా ఏర్పాటు చేసేసి, అంటే ఇప్పుడు కొంతమందికి ఇబ్బంది కండుకున్నాం, కొంతమందికి ట్రైనింగ్ నేర్చుకునేకి ఇప్పుడు 100 మంది కన్నా ఎక్కువ నేర్పిలేరు. కాబట్టి కొంతమంది అడిగినప్పుడు కూడా ఆ ఏరియాలో నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ సెంటర్ పెడతామా, ఏం ఆలోచన చేయొద్దని ఆలోచనతో చెప్పినాం ఇప్పుడు కూడా. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇది ఈ రోజుతో అయితే ఆగదు. మేము బతుకున్నంత వరకు మా నాన్న ట్రస్ట్ ఎక్కడో ఒక పేరు నడుస్తూనే ఉన్న ఆలోచనతో ట్రస్ట్ చేసినాం. కాబట్టి ట్రస్ట్ ఇప్పుడు ఫస్ట్ మహిళలకు టీచర్లు ఒకటి పెట్టాం, కంప్యూటర్ సెంటర్ కూడా ఒకటి ఏర్పాటు చేసినాం. ఫ్యూచర్లో ఇంకా ఏదైనా కానీ ఈ ట్రస్ట్ ద్వారా మనం సంపాదించిన డబ్బులుగా కానీ మన ఫ్రెండ్స్ కానీ మా బంధువులు కానీ ఎవరైనా కానీ ట్రస్ట్కు 10 రూపాయలు డబ్బు డొనేట్గా ఇచ్చి ఈ విధంగా చేసుకుంటూ ట్రస్ట్ను మనం వచ్చే డబ్బులను బట్టి డెవలప్మెంట్ చేసుకుంటూ కోరుకుంటూ సెలవు.